లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. ఏపీ అసెంబ్లీ ఎన్నికలో వైసీపీ ఘోరంగా ఓటమి చెందింది. 2019లో 151 సీట్స్ గెలుపొందిన ఆ పార్టీ 5 ఏళ్లు తిరిగేసరికి 11 సీట్లు పడిపోయింది. అయితే ఈ ఓటమి వెనుక కారణాలను విశ్లేషించుకోవడానికి మన తాడపల్లి కార్యాలయంలో వైసీపీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు అందరూ కలిసి భేటీ అయ్యారు. ఈ భేటీలో జగన్ మాట్లాడుతూ, మనము మేనిఫెస్టోలో 99% అమలు చేశాము. 2.7 లక్షల కోట్ల మందికి డీబీటీ ద్వారా లబ్ధి చేకూరింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు లబ్ధిని అందించడంలో ఏ వర్గాన్ని కూడా మనం పక్కన పెట్టలేదు. ఇంతమంది మనం సంక్షేమం తీసుకెళ్తే అంతమంది ప్రేమలు, ఆప్యాయతలు ఏమయ్యాయో తెలియలేదన్నాడు. శకుని పాచికల మాదిరిగా ఎన్నికల ఫలితాలు ఉన్నాయన్నాడు. అయినప్పటికీ మనం అధైర్యపడకూడదు. వైసీపీకి 40% ఓట్లు పడ్డాయనే విషయాన్ని గుర్తు చేశాడు. ఇక ఈవీఎంల గురించి మాట్లాడుతూ, ఆధార్ లేకుండా మాట్లాడలేమంటూ జగన్ పేర్కొన్నాడు. మనకు వయసుతో పాటు పోరాడే సత్తా ఉంది. చంద్రబాబు మోసాలను, ప్రలోభాలను త్వరలో ప్రజలు గుర్తిస్తారన్నారు. తిరిగి 2029లో మళ్ళీ వైసీపీ గెలుస్తుంది అని కార్యకర్తలకు మనోధైర్యం నింపాడు. అసెంబ్లీ సమావేశాల గురించి స్పందిస్తూ, సంఖ్యాబలం తక్కువగా కారణంగా సభకు వెళ్ళినా పెద్దగా ప్రయోజనం ఉండదన్నాడు. అంతకంటే ప్రజల్లోకి వెళ్ళి పోరాటం చేయడమే బెటర్ అని సంకేతాలు ఇచ్చాడు. కొత్త ప్రభుత్వానికి 6 నెలల సమయం ఇచ్చి ఆ తర్వాత హామీల అమలుపై నిలదీసే కార్యక్రమం ఉంటుందని క్లారిటీ ఇచ్చాడు. దీన్ని బట్టి చూస్తే జగను ఈ 5 సంవత్సరాలు అసెంబ్లీకి రావడం లేదు.